నేను ప్రతిరోజు అందించే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. దయచేసి ఇలా చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా నా వీడియోస్ని షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మహేష్. ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వే నుంచి మనకి మరొక తాజా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీని యొక్క అర్హతలు చూసుకున్నట్లయితే మనకి 10వ తరగతి ఇంటర్ ప్లస్ ఐటీఐ కూడా ఇచ్చాడు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఈ యొక్క శాలరీస్ చూసుకుంటే చాలా హెవీగా ఉన్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క పీడిఎఫ్ని, ఈ యొక్క నోటిఫికేషన్ తాలూకు పీడిఎఫ్ని మరియు అధికారిక వెబ్సైట్ యొక్క లింక్ని ఇస్తాను. మీరు లింక్ క్లిక్ చేసినట్టు మీకు ఈ యొక్క ఆర్ఆర్సీసీఆర్ వారి అధికారిక వెబ్సైట్లోకి ఇలా వెళ్ళిపోతారు. మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ అగైన్స్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా, స్కౌట్స్ అండ్ గైడ్ కోటా కింద మనకి యొక్క జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. క్లిక్ హియర్ టు వ్యూ డౌన్లోడ్ నోటిఫికేషన్ మీకు డౌన్లోడ్ అయిపోతుంది. మనం దీన్ని అప్లై చేసుకోవాలంటే లెవెల్ 2కి కానీ లెవెల్ 1కి కానీ అప్లై చేసుకోవాలంటే మనకి 16వ తారీఖు నుంచి ఈ యొక్క అప్లికేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో అప్పటికే మనం అప్లై చేసుకోవాలి. మనకి 30వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే ఈ నెల 30కే మనకి డేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి డేట్ అనేది మనకి 30వ తారీఖుకే లాస్ట్ ఇచ్చాడు. 16వ తారీఖు నుంచి 30 వరకే, అది మీరు చూసుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనకి పే స్కేల్ కూడా ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూడొచ్చు మీరు ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది, నోటిఫికేషన్ ఫుల్గా డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ మనకి మిగతా డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇచ్చాడు. లెవెల్ 2కి మనకి 20,000 నుంచి 63,000 వరకు ఉంది. లెవెల్ 1కి మనకి 18,000 నుంచి 57,000 వరకు ఉంది. లెవెల్ 2కి మనకి తప్పకుండా 12వ తరగతి పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 50% అనేది స్కోరింగ్ అనేది ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఐటీఐ కూడా ఉన్నా పర్వాలేదు. నోట్ అని ఇచ్చారు, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ అల్టర్నేటివ్ హైయర్ క్వాలిఫికేషన్. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనేది మనకి హైయర్ క్వాలిఫికేషన్ మీద కనెక్ట్ చేయాలంట. సో లెవెల్ 1కి చూసుకున్నట్లయితే మనకి 10వ తరగతి లేదా ఐటీఐ లేదా సో ఈ యొక్క ఈక్వలెంట్ కోర్స్ ఉంటే సరిపోతుంది. 10వ తరగతి ప్లస్ ఐటీఐ అన్నా పర్వాలేదు. నోట్ విషయానికి వచ్చినట్లయితే నోట్ ఏమని ఇచ్చారంటే, మీరు టైపిస్ట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్కి అయితే తప్పకుండా మీరు 30 వర్డ్ పర్ మినిట్కి చేయాలంటే ఒక నిమిషానికి 30 ఇంగ్లీష్ పదాలను, అదేవిధంగా ఒక నిమిషానికి 25 హిందీ పదాలను మీరు టైపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఆ యొక్క జాబ్కి. సో తప్పకుండా మీరు టైపిస్ట్ అయితే ఇంకా మంచిది అనమాట. ఆ యొక్క పోస్ట్ కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఈ యొక్క రిటర్న్ టెస్ట్ అనేది 40 మార్కుకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఒక 10 మార్క్స్ అనేది ఎస్ఐ ఉంటుంది. ఇది మనం క్వాలిఫై అయిన తర్వాత మనకి ఏంటంటే నెగిటివ్ స్కోరింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఆబ్జెక్టివ్స్ నెగిటివ్ అనేది ఉంటుంది. మనకి మార్క్స్ అనేది 1/3 కింద చూసుకుంటారు. మన ఇందులో క్వాలిఫై అంటే మనకి స్కౌటింగ్ స్కిల్ అసిస్టెంట్కి పిలుస్తారనమాట. అది 10 మార్కులకు ఉంటుంది. సో తర్వాత మిగతాటికి సర్టిఫికేట్స్కి మార్క్స్ అనేవి ఉంటాయి. సో తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే మనకి మిగతా వారందరికీ 500 రూపీస్. బట్ ఎస్సీ ఎస్టీకి ఎవరైతే ఉన్నారో సో వారికి 250 రూపాయలు అనేది పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ మనకు 250 రూపాయలు ఎస్సీ ఎస్టీ వారికి, మిగతా వారికి 500 రూపీస్. అదేవిధంగా మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే 4/2/2018 జరగవచ్చు అని ఇచ్చాడు. అదేవిధంగా సిలబస్ అనేది 2 అంటే లెవెల్ 1కి లెవెల్ 2కి కూడా ఒక సేమ్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సిలబస్ మీరు చూడవచ్చు, ఇక్కడ మనకు ఉంది అది. అంతేకాకుండా ఈ యొక్క ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే మనకు 60 మినిట్స్ ఉంటుంది ఫ్రెండ్స్, 1 అవర్ అనమాట. సో 60 మినిట్స్లో ఉంటుంది. ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూడొచ్చు. నోటిఫికేషన్లో మనకి ఇంటర్వ్యూ అయితే మాత్రం ఏమి ఉండదు. మనకి ఈ యొక్క జాబ్లో జాయిన్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయితే మనకి జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. అంతేకాకుండా మనకు ఈ యొక్క ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బ్యాన్ చేస్తారు. సో దయచేసి మీరు ఫోన్స్ కానీ, ప్యాజర్స్ కానీ, ల్యాప్టాప్స్, కాలిక్యులేటర్, బ్లూటూత్ ఇలాంటివన్నీ తీసుకెళ్ళకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది. కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది ఇస్తాను. అదేవిధంగా అధికారిక వెబ్సైట్ కూడా ఇస్తాను. సో చాలా వరకు ఫేక్ నోటిఫికేషన్స్ అనేవి మనకి వాట్సాప్లో, ఫేస్బుక్లో కూడా వైరల్ అవుతున్నాయి. సో దయచేసి ఇవి చూడండి ఒకసారి. ఎందుకంటే అధికారిక వెబ్సైట్ లింక్ ఇచ్చాను కాబట్టి మీరు చూస్తే మీకు బాగుంటుంది. సో ఇలాంటి మంచి ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తుంటాను. నా ఛానల్లో ప్రతిరోజు డైలీ డీసీ పర్పస్ వీడియోస్ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నాకు ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాతరం.